ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే. బంధాలు అయినా బంధుత్వాలు అయినా అవసరం తీరితే ఏ బంధమైనా భారమే. ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మంచివారు కన్నా ఎక్కువగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోవద్దు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే చోట వేచి చూడకు. మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు. కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉంటే నీ జీవితాన్ని వృధా చేసుకోకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలి అనుకుంటే అది నీ జీవితానికి చాలా ప్రమాదం. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నువ్వు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉంది. మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందు అయినా వెనుక అయినా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు మంచిగా, మన వెనుక చెడుగా మాట్లాడుతారు. చెప్పుడు మాటలు చెప్పిన వారికంటే వినేవారికి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. కానీ విన్నవారు మాత్రం రోజులు గంటలు అవే ఆలోచనలతో అందులోనే చిక్కుకొని మంచి బంధాలను పోగొట్టుకుంటారు. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే సంపాదించవచ్చు. కానీ బంధం దూరం అయితే తిరిగి మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టం.
మాట డబ్బు కన్నా బంధమే చాలా గొప్పది. ఏం జరిగినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం అదే కుదుట పడుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. వందలాది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకో. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. నీకు కష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం రెండూ కూడా వృధా అవుతాయి. వారి గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు.